హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ప్రతిరోజు కూడా మనం అఫర్మేషన్ చేసుకుంటున్నాం కోటీశ్వర్లు కావడానికి. నేనైతే కోటీశ్వరుడు అయిపోయినా మ్యాజిక్ బాటిల్ వాడి. అంటే ఇది ఒక్కటే కాదు, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైమ్ గ్రాఫ్. అంతకన్నా పవర్ఫుల్గా నేను ఏం చెప్తున్నా అంటే మ్యాజిక్ బాటిల్, మ్యాజిక్ వాటర్ మ్యాజిక్ చేసేస్తుంది లైఫ్లో. దీన్ని ఎలా రోజు అఫర్మేషన్ సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో బాబు. ఇది నా అఫర్మేషన్. మీ అఫర్మేషను నాకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మీ అఫర్మేషన్ మీరు చేసుకోండి. అలా అనాలి, వినాలి, కనాలి. ఈ విధంగా తాగాలి. తాగితే అద్భుతాలు జరిగిపోతాయి మీ జీవితంలో. నాకు జరిగినాయి కాబట్టి మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, ఎవరి జీవితంలో అయితే కంపెనీల పేర్లు కానీ, వాళ్ళ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, భార్య కానీ, భర్తది కానీ, ఎవరిదైనా సరే, వాళ్ళ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరిదైనా ఐ అనే లెటర్తో పేర్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఒకసారి చూసుకుందాం మనం, ఓకేనా? సో వీటికి నేను ప్రతిసారి ఏం చెప్తున్నాను, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉండాలని చెప్తున్నాను. ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. యూనివర్స్లో మీరు ఏది ఇస్తే అదే వస్తుంది. నమ్మకం ఉంటే నమ్మకం జరుగుతుంది. ఆనందంగా మీరు విషెస్, మీ యొక్క దృఢ సంకల్పాలు మీరు అఫర్మేషన్ చేస్తే అవి జరుగుతాయి. నేను ఫాలో చేస్తున్నా, మ్యాజిక్ బాటిల్ ఫాలో చేస్తున్నా. లక్కీ నేమ్స్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైమ్ గ్రాఫ్. నా ఫలితాలు ఎలా ఉన్నాయో మీకే తెలుసు, ఓకేనా? మీ ఫలితాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు ఇదిగో ఐ అనే లెటరు 10 degrees ఉంటుంది. అంటే చూడండి, అన్నిట్లలో ఇప్పుడు మనకు ఏ అనే దానికేమో ఏ అనే దానికి 1 degree, బి అనే దానికి 200 degrees, సి అనే దానికి 300 degrees, డి అనే దానికి 400 degrees, తర్వాత ఈ అనేదానికి 500 degrees, ఎఫ్ అనేదానికి మరి 800 degrees, మరి హెచ్ అనే దానికి డిగ్రీలు 500 degrees, మరి హెచ్ తర్వాత ఐ అనే దానికి చూడండి 10 degrees ఉంది. సో ఈ విధంగా డిగ్రీసే కాదు, వాటి నంబర్స్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంటాయి. నంబర్స్ మరియు డిగ్రీస్ ఇవన్నీ ఆధారం చేసుకొని లక్కీ నేను పెడతాను అనమాట. సో ఇప్పుడు ఐ అనే దానికి మనకు చార్లియన్లో 1 నెంబర్ వస్తుంది. మరి పైథాగరస్లోకి వచ్చేసరికి 9 నెంబర్ వస్తుంది. 9 నెంబర్ చాలా హైయెస్ట్ నెంబర్ అనమాట. సో వీటి ప్రభావం ఈ ఐ మీద ఉంటుంది. కానీ రూలింగ్ ప్లానెట్ వచ్చేసి 4 నెంబర్, అంటే రాహువు ప్లానెట్ రూల్ చేస్తుంది ఐ నెంబర్ని. సో అందుకోసమే ఐ అంటే ఇండియా అనగానే మీకు అర్థమవుతుంది, ఇండియా డెవలప్డ్ కంట్రీ అంటున్నాం, కానీ డెవలప్డ్ కాదు, డెవలపింగ్ కంట్రీ అంటున్నాం కదా, డెవలప్డ్ కాదు కదా. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అంటాం, కానీ డెవలప్డ్ కంట్రీ అన్నాం కదా. పెద్ద ఇంగ్లీష్ అని రాదు, కానీ నీకు అర్థమై ఉంటుంది. భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము అంటాం, కానీ చెందిన దేశం అమెరికా లాగా, జపాన్ లాగా, కెనడా లాగా చెందిన దేశం అంటలేంగా. రాహు పరిస్థితి అట్లుంటుంది, తలకాయనే ఉంటుంది, కింద మొండం లేదు, కింద తోకలేదు. సో ఈ విధంగా రాహు ఉంటాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనము ఐ అనే పేరుతో ఇందిరాగాంధీ, ఇండియా, సో ఇట్లా చాలా ఇలా చాలా పేర్లు మనం ఐ అనే పేరుతోటి జరుగుతుంది. సో అందుకోసమే వైబ్రేషన్ ఎలా ఉంది, దాని యొక్క చార్లియన్ నెంబర్ ఎంత, పైథాగరస్ నెంబర్ ఎంత, దీని రూలింగ్ ప్లానెట్ ఏంటిది. ఇప్పుడైతే కలియుగాన్ని అంతా రూల్ చేసేది ఎవరు అంటే వేరే వాళ్ళు ఎవరు లేదు, రాహు అన్ని కోరికలు ఇస్తాడు కదా. ఇల్యూషన్స్, ఊహల్లో తేలియాడుతుంటాడు. నాకు ఇది కావాలి, అది కావాలి. నాకు ఇప్పుడు కారు ఉంది అనుకో, కారు అయితే నాకు బెంచ్ కార్ కావాలి, BMW కావాలి, రోల్స్ రాయ్ కావాలి. ఇట్లా కోరికలు, ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కావాలి. ఇట్లా కోరికలను పుట్టిస్తుంటా ఉంటాడు రాహు. అర్థమైందా? కోరికలు గుర్రాల్లాగా పరిగెడుతుంటాయి ఈ రాహు వల్ల. సో రాహు వల్ల ఏంటిదంటే, ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల పేర్లు పెట్టినప్పుడు అది ఎలిజిబుల్ అవుతుందా కాదా చూసుకోవాలి. మరి ఈ పేరు ఎవరికి పెట్టుకోకూడదు అని అంటే, వీళ్ళకి పెట్టుకోకూడదు. 8, 17, 26 వాళ్ళు పెట్టుకోకూడదు ఐ అనే లెటరు. వాళ్ళు పెట్టుకోకపోతేనే చాలా మంచిది. పెట్టుకున్నాం కదా గురించి అంటే లక్కీ నేమ్ కరెక్షన్ చేసుకోండి. లక్కీ నేమ్ కరెక్షన్ చేసుకుంటే
ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ జీవితంలో లక్షల కోట్లు పెట్టి కంపెనీలు పెడతారు, అవి ఫెయిల్ అయిపోతాయి. పేరు బలం సరిగా లేకపోతే ఎంతోమంది ఒకే డేట్ ఆఫ్ బర్త్లో వేల మంది లక్షల మంది పుడతారు, కానీ అందరూ వారెన్ బఫెట్లు కాలేరు, అందరూ ఏపీజే అబ్దుల్ కలాం కాలేరు, అందరూ ఇందిరాగాంధీ మేడంలాగా కాలేరు, అందరూ ఒకలాగా కాలేరు. అందరూ బాబాపానంగా అవుతారా? కారు కదా. అందరు న్యూమరాలు చెప్తున్నారు, కానీ అందరూ బాబాపానంగా కాలేరుగా. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది, వాళ్ళ పేరులో ఉన్న వైబ్రేషన్ బట్టి వాళ్ళ జీవితం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అందుకోసమే మీ పిల్లలకు కానీ, మీ కంపెనీ పేరు కానీ, మీ అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ, మీ శ్రీమతికి కానీ, మీ పిల్లలకు కానీ, ఎవరికైనా మీ చుట్టాలకు కానీ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. పేరే మీ జీవితం, పేరే విజయం, పేరే అపజయం, పేరే మరణం, పేరే జననం, పేరు సర్వంతర్యామి. పేరే మీ యొక్క జీవితంలో ఒక హైయెస్ట్ పొజిషన్ తీసుకెళ్తుంది. ఎందుకంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఎవరు చచ్చిపోయినరా ఇట్లా అంటారు కదా, లేదా? కొందరి పేరు 100 సంవత్సరాలైనా గుర్తు చేసుకుంటాం. ఛత్రపతి శివాజీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. సో ఏపీజే అబ్దుల్ కలాం చనిపోయిన ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. కొందరు మన ఊళ్ళో కానీ, రాష్ట్రంలో, దేశంలో కానీ పుట్టినాను, పుట్టామా, వచ్చామా, గిట్టామా అంటే ఎవరిని గుర్తు చేసుకున్నారు. అంటే ఆ పేరులో వైబ్రేషన్ లేనట్టు. మల్లయ్య, పుల్లయ్య, సుల్లయ్య ఏదో ఉంటుంది కదా, ఇట్లా పేరే అసలు లేదు, ఆ వైబ్రేషన్ లేదు. చరిత్ర పుటలో ఇప్పటికి కొందరి పేర్లు, అలెగ్జాండర్ పేరు ఉందా లేదా? అట్లా ఔరంగజేబ్ ఇప్పటికి పిచ్చి దుగ్లక్ ఇట్లా అంటారా లేదా? ఏదో గుడ్డో బ్యాడో అందరికి తెలిసిందా లేదా? కానీ పేరు అర్థవంతమైన పేరు, లక్కీ పేర్లు ఏమనేది అదృష్ట జాతకాన్ని ఇస్తారని సందేహం లేదు. తప్పకుండా మీ పిల్లల పేర్లు అదృష్టనామంతో పెట్టుకుంటే మీ పిల్లల భవిష్యత్తు, మీరు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళ జీవితాన్ని మార్చలేరు. కానీ ఒక అదృష్టనామము మీరు ఏ డబ్బు ఇవ్వకున్నా వాళ్ళు అపర కుబేర్లు అయ్యి ఉన్నత స్థాయికి వెళ్తారనలో సందేహం లేదు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.